హాయ్ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి విజయవాడ వెళ్తున్నా. విజయవాడ ఎందుకు వెళ్తానంటే నార్మల్గా బస్సులో కాదు, షూట్ చేద్దామని. ఎలా అంటే ఒక ట్రక్ డ్రైవర్ ఉంటారు కదా, ఒక టాటా ఏసీ DCM, వాళ్ళ డే రొటీన్ ఎలా ఉంటుంది, సో వాళ్ళ లోడ్ ఎలా ఎత్తుకుంటారు, లోడ్ ఎలా దింపుతారు, మధ్యలో మాటలు ఉంటాయి కదా కొంచెం సరదాగా. సో అది మొత్తం షూట్ చేసి వాళ్ళ డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేద్దామని షూట్ చేస్తున్నా ఈరోజు. ఆ కుర్రోడు కూడా, వ్యాన్ డ్రైవర్ కూడా మా ఊరు అతనే, సత్య అని. మంచి ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుండో నన్ను షూట్ చేయరా అని. తెలియని విషయం ఏంటంటే మన ఛానల్కి అంత పెద్ద రీచ్ లేదు. ఫోన్ చేస్తాను. హలో, ఎక్కడ్రా? స్టేజ్ కాడే ఉన్నా, తొందరరా మరి వెళ్దాం. ఇంటి దగ్గర ఉన్నా, తొందరరా మరి, ఫాస్ట్గా వెళ్దాం. సరేదా. మా ఫ్రెండ్ గాడు తిరువురు వెళ్ళడానికి వాడు వస్తున్నాడంట, నన్ను ఎక్కించుకుని వెళ్తున్నాడు అంతే. మిగతాది నేను సత్తి, వ్యాన్ డ్రైవర్. సత్తి చెప్పు. సత్తి, హలో సత్తి చెప్పు. సత్తి వచ్చేస్తాను కరెక్ట్గా. టైం ఎంత అయింది? 8:47 అయింది కదా. 8:55 దగ్గర నీ ముందే ఉంటాం. ఇక్కడే ఉన్న కాకరలాడిన ఇప్పుడే. సరే, ఇల్లు తెలుసా? సరే మీ ఇంటికి వచ్చేస్తున్నా డైరెక్ట్గా. అదనమాట. మిగతాది మాత్రం నేను వెళ్తూ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం డైరెక్ట్గా తిరువురులో కలుద్దాం. ఇప్పుడే లోడ్ ఎత్తుకోవడం అయితే అయిపోయింది. ఇక మేము విజయవాడ అయితే స్టార్ట్ అయినాం. ఇక చూద్దాం ఏమైతే, జర్నీ మొత్తం ఎలా ఉంటుందో, జర్నీ మొత్తం ఎక్స్పీరియన్స్ చేద్దాం మనం అందరం కలిసి. ప్రస్తుతానికైతే ఇప్పుడు పోలీసులపేట కూడా దాటేసినాం. ఇక్కడ నుంచి విజయవాడ ఎంత దూరం టైం పట్టింది సత్తి? బస్సులో అయితే 2.5 hours టైం పట్టింది. దీంట్లో అయితే గంటన్నారంట. ఈయన మన ఆటో డ్రైవర్ సత్య ర్యామ్స్. చెప్పు సత్య, ఏమైనా మాట్లాడగలవా? అదనమాట. అదంతా అయిన తర్వాత మాట్లాడతారు. లోడ్ వచ్చేసి ఏం లోడ్ అంటే టోపీల లోడు. అంటే ఇప్పుడు మన ఇది ఉంది కదా, పెళ్లి కొడుకు ఉంటారు కదా, పైన టోపీ పెట్టుకుంటారు పెళ్ళిళ్ళప్పుడు. సో ఆ టోపీలు రా మెటీరియల్ అంటే నార్మల్ ఇనిషియల్ స్టేజ్ తిరువురులో ఇక్కడ జరిగిద్ది. ఇక్కడ జరిగిన తర్వాత దీన్ని విజయవాడ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. విజయవాడలో దానికి పైన మెరుగులు చేస్తారు. అందునే సత్తి మిగతా డెకరేషన్ మాత్రం విజయవాడలో చేస్తారు. స్టేట్స్ మొత్తం వెళ్ళిపోతాయి. అవుట్ ఆఫ్ కంట్రీ మొత్తం అన్ని రాష్ట్రాలు వెళ్ళిపోతాయి. మెయిన్ ఎక్కడైనా లేకపోతే ఇంక వేరే చోట్ల నుండి కూడా? తిరువూరు నుంచే మెయిన్. కృష్ణా డిస్ట్రిక్ట్ అన్నిటి మీద తయారు టోపీ అనేది తిరువూరులో తయారీ. ఆ తర్వాత విజయవాడలో డెకరేషన్ అన్ని రాష్ట్రాలు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏపీ మొత్తానికి తిరువూరులోని ఈ టోపీ అనేది ఫస్ట్ స్టార్టింగ్ తయారీ. ఆ తర్వాత విజయవాడ, అక్కడ తయారైన తర్వాత ఇక డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డిస్ట్రిబ్యూట్ అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. అదన్నమాట లోడు. మీకైతే చూపిస్తాగా జర్నీ మాత్రం. ట్రిప్పులో ఫస్ట్ బ్రేక్ ఇది. చాయ్ తాగడానికి ఆయన చాయ్ తాగేస్తాను. కుర్రోడు కొన్ని సామాన్లు తీసుకుంటుండే, కుర్రోడికి ట్రిప్లో కావాల్సినవి. మళ్ళీ వాటర్ కూడా పడుతున్నాడు మాకు. సో ఇదే బండి, ఇదే లోడు. కుర్రోని చూపిస్తా. అన్ఎథికల్ థింగ్స్ తీసుకుంటున్నాడు గైస్. నేను విమల్ చెప్పడానికి కారణం ఏంటో చెప్పానా? షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంటే వాళ్ళు విమల్లో పలుకులలో కేసరం ఉండడం వల్ల వాళ్ళు పెట్టిన అడ్వర్టైజ్మెంట్ చూసి నువ్వు మోటివేట్ చేస్తాను. అదే మోటివేట్ అయ్యి ఇది తింటున్నావు అంటే తప్పు నీది కాదు. తప్పు నాది కాదు. పలుకులలో కేసరి అని చెప్పిన స్టార్ హీరోస్. బట్ లేడీస్ నైస్. చాయ్ బ్రేక్ అనుకున్నా కదా సత్తి? చాయ్ బాగోదంట. అవునా?
నేను చాయ్ బ్రేక్ ఆగుతున్నావు అని చెప్తున్నాను నేను దీంట్లో. మనం చాయ్ బ్రేక్ కాదు, ఓన్లీ ఆల్కహాల్ బ్రేక్ కాదు. ఆల్కహాల్ అవ్వకోవాలా? డ్రైవింగ్ లో ఆల్కహాల్ ఏంటి? ఇప్పుడు డ్రైవింగ్ లోనే ఆల్కహాల్ ఇది చూస్తే డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇది మనం యూట్యూబ్ లో పెడుతున్నాం. ఆర్టీఓ చూసింది అనుకో నీ మింగుతుడు మీరు ఆ పని చేసేవారు. ఆల్కహాల్ అనేది తీసేస్తున్నారు. అంత జోక్ గైస్, సీరియస్ కాదు, వస్తేనే ఏదో జోక్ అండి అంతేగా. మనం ఆల్కహాల్కి ఆగట్లేదుగా. ఆల్కహాల్ తాగండి క్లయింట్ ఏంటో కూడా తెలియదు కదా నీకు. అసలు వాసన కూడా తెలియదు, మూసుకొని తాగటం తప్ప వాసన లేకోకుండా వాసన ఏంటో తెలియదు. నా తప్పు లేదు కదా. అది థర్మల్ పవర్ స్టేషన్ అనిపిస్తుందా మీ అందరికీ? అదే థర్మల్ పవర్ స్టేషన్ కొండపల్లిది. అంటే విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ అంటారు కదా, కానీ అది విజయవాడలో ఉండదు, ఇక్కడే ఉంటుంది, కొండపల్లిలో ఉంటుంది. నువ్వు రాలేదా? ఇబ్రహీంపట్నం వచ్చేసాం గాయస్. ఫెర్రీ ఘాట్ విజయవాడ హైదరాబాద్. అదే సర్కిల్ ఇందా చెప్పింది, ఇబ్రహీంపట్నం సర్కిల్. చాలామందికి మోస్ట్లీ చాలామంది అందరికీ తెలుస్తుంది ఆ సర్కిల్. ఆ సర్కిల్ గురించి ఏమైనా స్టోరీ ఉంటే చెప్తుంది. బాబాయ్ అక్కడ కార్లను ఆపేసిండు, కాగితాలు లేకపోతే ఫైన్ పడినట్టే కుర్రోళ్ళకి. విజయవాడ 20 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. సూర్యాపేట 122, హైదరాబాద్ 256 సారీ. రైట్ సైడ్కి వెళ్తేనేమో హైదరాబాదు హైవే, లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో విజయవాడ. ఇక్కడ నుంచి బాగానే ఉంటుంది, ట్రాఫిక్ మంచిగానే ఉంటుంది, మనకు టైం పాస్ అయిపోయింది. విజయవాడ అయితే వచ్చేసినాం. ఇది భవానీపురం, ఇది గొల్లపూడి. మేమైతే విజయవాడ సిటీలోకి అయితే వెళ్ళాము, ఎందుకంటే సిటీలో వెళ్తాం మనం. ఎక్కడికి? ఆటో నగర్ దాకా. కొత్త ఆటో నగర్ ఏంటో దాకా వెళ్తాం. ఏమో మరి మనకి విజయవాడలో అంత పెద్దగా తెలియదు రూట్లు. మెయిన్ సెంటర్ల మటుగా తెలుసు, ఎందుకంటే ఎక్కువ రోజులు లేదు ఇక్కడ విజయవాడలో. ఇక్కడ నుంచి మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేసాం మనం. నిద్రపోతాడు ఏంద్రా నాయన. సగం లోడ్ ఒక ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక స్టెప్ దింపేసి ఇంకో 2 స్టెప్లు అనుకుంటా, మొత్తం 3 స్టెప్లుగా దింపాలరా అని చెప్పింది నాతో. దింపేసిన తర్వాత ఐరన్ యార్డ్కి వెళ్ళేసి తిరుగురికి కావాల్సిన ఐరన్ ఉంటుంది కదా, ఐరన్ పైపులు అవి వేసుకొని మేము ఇక తిరుగురు వెళ్ళిపోతాం. భవానీపురంలో ఉన్నాం ప్రస్తుతానికైతే. నాకు తెలీదు, చెప్తున్నాడు భవానీపురంలో ఉన్నారా అని. చెప్పన్నా, చెప్పవా? సరే ఓకే. ఇంకో స్టెప్ దిగుతున్నాం. బెంజ్ సర్కిల్కి వచ్చాం.
ఇప్పుడే లంచ్ అయిపోయింది, 2 అవుతుంది టైము. ఇదిగో 1:59 అయింది, 2 అయింది. ఇక్కడ బయట లోకల్ చిన్న హోటల్లో లంచ్ అయింది. ప్రస్తుతానికైతే లోడ్ ఎత్తుకుంటున్నాం మా వ్యాన్కి. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని జర్నీ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎలా ఉందంటే, నేను నార్మల్గా మనం ట్రిప్స్కి వెళ్తాం కదా, ఫ్యామిలీ ట్రిప్స్ కానీ ఇక్కడ కార్లో వెళ్ళేటప్పుడు కానీ, దాని ట్రిప్కి వెళ్ళేటప్పుడు మనం స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు తిరువురు కదా, అక్కడ లోడ్ ఎత్తేసుకొని సో విజయవాడ లోడ్ దింపేస్తాం. నేను మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ మంచిగా ఏమంటారు ఇట్లా కబుర్లు చెప్పుకుంటూ ఛాయ్ తాగుతూ ఇట్లా నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే రియాలిటీ అలా లేదు. రియాలిటీ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అంటే టైం లేదు, ఫస్ట్ థింగ్ కంగారు అవుతుంది. ఫుడ్ ఎలా పడితే అలా తినేసాను. ఇంకా దాన్ని మనం ఏమనలేము. అంటే అది ఒక ట్రక్ డ్రైవర్ యొక్క లైఫ్ అలాంటిది. పాపం చూడండి, అక్కడ ఏదో ఏరుకుంటుండు, ట్రక్ లోడ్ చేసుకుంటున్నాడు, అదనమాట. ప్రస్తుతానికి అయితే లంచ్ అయిపోయింది. చూడాలి ఇక ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు ఇక నుండి. అంటే ఎక్స్పెక్ట్ చేసిన అటు జరగట్లా ప్రస్తుతానికి ఇక్కడ. మనం ఏమనలేము. ఇదేమి ఫ్యామిలీ ట్రిప్ కాదు, ఇదేమి ఎంజాయ్మెంట్ ట్రిప్ కాదు. సో ఇది ఒక ట్రక్ డ్రైవర్ యొక్క డే రొటీన్ కదా. సో వాళ్ళు ఎలా ఉంటారో దాన్నే మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇప్పుడే ఈ లోడ్ ఎత్తేసిన మేము. చెప్పు బాబాయ్, నువ్వు ఈయనకి హెల్ప్ చేసిన మేము. లోడ్ ఎత్తడానికి ఎవరు లేరంట. ఎవరు లేకపోతే హెల్ప్ చేశారు బాబు. చేసిన ఏం చేస్తాం. దిస్ ఈజ్ ట్రక్ లైఫ్, ట్రక్ డ్రైవర్ లైఫ్. ఈయనకు బాగానే ఉంది, ఈయనకు అలవాటు. ఇది నాకు అలవాటు లేదు. ఇదంతా నాకే చెవట్లు కారిపోతున్నాయి. ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇంకెక్కడికి అయితే మళ్ళీ 2 టౌన్. ఇంకెన్ని చోట్ల స్టాప్ మనకు చెప్పు కరెక్ట్గా. ఇంకా మూడు చోట్ల వెళ్ళి ఫాస్ట్ వేసేసుకుంటే అయిపోద్దా. 4 గంటలకు వెళ్ళిపోదాం. 4 గంటలు విజయవాడ దాటెత్తే బాగుండు. దేవుడా, ఇదే లోడ్ ఎత్తేసింది. ఇదేంటిది బ్లీచింగా? బ్లీచింగ్ లోడ్ ఎత్తిను. ఇంకా నెక్స్ట్ 3 స్టాప్స్ ఉన్నాయి, అవి కూడా ఎత్తేసుకుంటే ఇక్కడ నుంచి విజయవాడ నుంచి వెళ్ళిపోవచ్చు. తొందరగా వెళ్ళిపోవాలి విజయవాడ నుంచి. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చేసినాం. ఇదే లోడ్ నెంబర్ 3. ఒక లోడ్ క్యాన్సిల్ అయిందంట, ఒక కిరాయి. సో ఈ లోడ్ వచ్చేసి ఇది ప్లేవుడ్, ఇది తలుపులు. ఇది వేసేసుకొని మేము ఇంకా ఐరన్ యార్డ్కి వెళ్ళిపోతే అక్కడ కూడా లోడింగ్ అయిపోతే వెళ్ళిపోవటం ఇంటికి. ఇది లోడ్ నెంబర్ 3. ఇదే ఇక్కడ ఐరన్ యార్డ్కి వచ్చేసినాం. ఇక్కడ లోడ్ ఎత్తేసుకుంటే ఇక మేము వెళ్ళిపోవటం ఇక విజయవాడ నుంచి. చాలా ఈ రోజుకి మనకి ఈ 1 డే లైఫ్ విత్ ఏమంటారు ట్రక్ డ్రైవర్తో. ఇదే ఐరన్ యార్డు, ఎత్తుతున్నారు లోడు. చూపిస్తాను మీకు. ఇక్కడ రేకులు కూడా తయారు చేస్తున్నారు. మన ఇళ్ళలో వేసుకుంటాం కదా పైన రేకులు కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. లోపలికి వెళ్తే వాళ్ళు ఏమన్నా అంటారేమో, వెళ్ళట్లా వీడియో తీయొద్దు అంటారేమో. అడుగుదామా అంటే ఎందుకు అడగడం ఆగిపోయా. ఇవి రేకులు కనిపించట్లేదు మీకు. నాకైతే అర్థం కావట్లేదు కెమెరాలో మీకు క్లారిటీగా ఉందో లేదో. కాకపోతే ఇది మాత్రం రేకులే. వాళ్ళు చూస్తున్నారు కొంచెం తేడాగా మనల్ని వింతగా. సో మనం వెళ్ళిపోవాలి. వాళ్ళు అదొకటి అంటారు. సత్య లోపల రికార్డ్ చేసుకోవచ్చు. రేకులు తెస్తున్నారు వాళ్ళు, కానీ సత్య వద్దంటున్నాడు రేకులు మనకి. చివరికి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు మనం అనుకున్నది అయితే అయిపోయింది. ఏది మనం అంటే ఆటో డ్రైవర్ కాదు, ఇది ఒక వ్యాన్ డ్రైవర్ యొక్క లైఫ్ స్టైల్ మనం ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాము. సో దాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేసినాం. ఇంతకుముందే నేను 4-5 సార్లు వచ్చా సత్యతో పాటు. కాకపోతే ఇప్పుడు కెమెరా ఉంది కదా, వ్లాగ్ టైప్ షూట్ చేసి అదొక ప్రజెంట్ చేద్దామని నేను మళ్ళీ వచ్చా. బాగుంది. కాకపోతే సమ్ టైమ్స్ అంటే ఏది ఈజీగా ఉండదు కదా. నేను ఎక్స్పెక్ట్ చేసింది చాలా ఈజీగా స్మూత్గా సాగిపోద్దని నేను ఎక్స్పెక్ట్ చేశాను వాస్తవం చెప్పాలంటే. కాకపోతే రియాలిటీలో అలా లేదు. రియాలిటీ మొత్తం డిఫరెంట్ ఉంది. అంటే తెలుసు కదా, ఎప్పుడైనా సరే ఎక్స్పెక్టేషన్స్ ఒకలాగా ఉంటే రియాలిటీ ఒకలాగా ఉంటుంది. అనుకున్నంత సుఖంగా అయితే లేదు. పని ఎప్పుడు కష్టంగానే ఉంటుంది, కష్టంగానే అనిపించింది కొన్ని సందర్భాల్లో. ఎక్కడంటే మెయిన్గా ఆ లోడ్ దింపేటప్పుడు, లోడ్ ఎత్తుకునేటప్పుడు చాలా చిరాకు అనిపించింది నాకైతే వాస్తవం చెప్పాలంటే. ఇక సత్య కంటే తప్పదు కాబట్టి సత్యగా ఎత్తుకోండు. నాకైతే చిరాకు అనిపించి ఇక నేను లోపలే కూర్చున్నా. అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళి హెల్ప్ చేసి ఎవరు లేరంటే అంతేగా ఈ ట్రిప్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాం. సత్య మళ్ళీ ఏమైనా బయట చెప్పగలవా? చెప్పు సత్య. మధ్యలో ఆర్టీఓ పట్టుకున్నాడు. 100 రూపాయలకు పోయేది 300 అయిందంట. అది నా వల్ల అంటాడు. నేను చెప్పాలంటే నేను అక్కడికి వెళ్ళింది షూట్ చేద్దామని కాదు. ఆర్టీఓ పట్టుకున్నప్పుడు కెమెరా పట్టుకొని వెళ్ళా, ఎందుకంటే లోపల ఉండి ఎవరో ఒకళ్ళు లేపేస్తారేమోనని. కాకపోతే వాళ్ళు నేను షూట్ చేస్తున్నా, వాళ్ళని ఏదో ఎక్స్పోజ్ చేస్తున్నా అని భయపడ్డారు.
కాకపోతే వాళ్ళ గురించి ఎవరు ఎక్స్పోజ్ చేసేది ఏమని చెప్పండి, అందరికి తెలిసిన ఫ్యాక్టే కదా, అది ఇండియాలో జరిగేది కామను, అంతే కదా సత్తి? ఇండియాలో జరిగేది కామన్ రా. నా బండి ఎక్కి నువ్వు చేసిన చూసినా అది ఒక యథార్థమైన సంఘటన. కొంచెం ఏడవ రాదు కొద్దిగా బాధపడి, ఏమేమి చేయను వైన్ షాప్ ఏడా ఉంది, క్వార్టర్ ఇస్తే ఏడుపు వచ్చింది. కావాలా ఈ వీడియో సక్సెస్ కావాలంటే ఒక క్వార్టర్ ఇస్తే ఏడుస్తున్నా. చూసారా ఫ్రెండ్స్, ఎంత తెగిచ్చాడు, క్వార్టర్ కోసం ఏడుస్తా అంటున్నాడు. అది సరే, ఇంకా ఏముంది, ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేము. ఈరోజు జర్నీ ఇదే ఎండ్. కొండపల్లి వచ్చినాం సత్య, మనం కొండపల్లి వచ్చేసినాం మేము. అమ్మయ్య, తొందరగానే బయటపడ్డాం. మధ్యలో ఏదో క్యాన్సిల్ అయిందంట, అది క్యాన్సిల్ అయ్యి మంచి పని అయింది నాకైతే. సత్య కొంచెం బాధ కలిగిద్దిలే కానీ ఆ కిరాయి పోయిందని, డబ్బులు పోతాయని. కాకపోతే నాకెందుకు హ్యాపీ అంటే తొందరగా ఇంటికి వెళ్ళిపోతున్నామని. ఈ వీడియో ఎక్కడితో ఎండ్. మధ్యలో కూడా నేను షూట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే వచ్చేటప్పుడు అన్నీ షూట్ చేసుకుంటూ వచ్చా కదా. అండ్ ఇదొక ఎక్స్పీరియన్స్, ఒక మంచి ఎక్స్పీరియన్స్, బాగుంది. నో కామెంట్స్ అబౌట్ దీని మీద. ఐ రెస్పెక్ట్ యువర్ వర్క్ బ్రో. ఏ పనైనా మనం రెస్పెక్ట్ చేయాల్సింది. పనే. ధర్మంగా ఎవడు బతికినా కానీ పనే అది. దొంగతనం చేయకుండా బతికితే చాలు, అదే కదా సత్తి? ఏ పనైనా మనం రెస్పెక్ట్ చేయాల్సింది. ఉంటాం మరి. బాయ్, జై హింద్.